హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఇవాళ నా చిన్న అబ్జర్వేషన్ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా. మేబీ అంటే కొంత లాజిక్, కొంత ఇల్లాజికల్, బట్ ఇంట్రెస్టింగ్. ఐ గ్యారంటీ దట్. ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించి ఎటువైపు ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలామంది బాగా స్టడీ చేస్తున్నారు. కొంతమంది బీభత్సమైన స్టడీ చేస్తున్నారు. రోజులు కేటాయించి మల్టిపుల్ ఆప్షన్స్ చూసి చివరికి రోజుల తరబడి బుర్ర బద్దలు కొట్టుకొని, బాబు నేను టైలర్ మేడ్ సజెస్ట్ చేస్తున్నాను బాబు, టైలర్ మేడ్. మేబీ మీ లాజికల్స్ మీకు ఉండొచ్చు, ఓకే, నేను తప్పుపట్టట్లేదు ఎక్కువ స్టడీ చేయడాన్ని, ఓకే, బట్ బెటర్ ఆప్షన్ తీసుకోండి ఎవరైనా. నా ఆప్షన్ అది, నా సలహా అదే. సో సరే, ఓవరాల్గా చూస్తే హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే బాగా హాట్గా కనిపిస్తుంది మనకు మహేశ్వరం. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటువైపు బహుళ ప్రాజెక్టులను పట్టాలెక్కించబోతున్నారు. మల్టిపుల్ ప్రాజెక్ట్స్, ఫార్మాసిటీ 13-14 వేల ఎకరాలు కావచ్చు, తర్వాత ఇంకో అడిషనల్ ఇంకొక 30,000 ఎకరాలు సేకరించడం కావచ్చు, తర్వాత మహేశ్వరం నుంచి కందుకూరు మీదుగా కడతాల్, ముచ్చర్ల, మీర్ ఖాన్పేట, బేగరికంచ, మళ్ళీ ఇటు వస్తే ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సాగర్ రోడ్డు వైపు ఉన్న కొంగర కలాన్, ఇట్లా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అటువైపు, అంటే ఆగ్నేయం దిశగా, హైదరాబాద్కు ఆగ్నేయం దిశగా, సౌత్ ఈస్ట్ దిశగా ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి అందరూ అటువైపు చూస్తున్నారు. సేమ్ టైం అంతకంటే అడ్వాన్స్డ్గా అక్కడ రియల్ ఎస్టేట్ సంస్థలు ధరలు పెంచేసి కాసుకుంటున్నాయి. అదొకటి. ఇంకా మిగతా ఎక్కడున్నాయి అని ఆలోచిస్తే మనకు కొన్ని హైవేలు, ప్రధానమైన హైవేలు కనిపిస్తాయి. బెంగళూరు హైవే కావచ్చు, నాగ్పూర్ హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. నేను ఎక్కడ తప్పుపడను, ఎందుకంటే హైదరాబాద్ జియోగ్రాఫికల్గా అష్టదిక్కులా విస్తరించే స్కోప్ ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ అష్టదిక్కులా కూడా రియల్ ఎస్టేట్ పెరుగుతుందే తప్ప తగ్గదు. ఇది నేను యాజ్ ఏ స్ట్రాంగ్ హైదరాబాదీ లవర్గా చెప్తున్నమాట. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు స్తబ్దుగా ఉండొచ్చు, బట్ డోకా అయితే లేదు. మీరు పెట్టిన ప్రతి రూపాయి మైనస్ అయితే కాదు. రూపాయి 99 పైసలు ఎప్పుడూ కాదు. కాకపోతే అది రూపాయి 1 పైసా అవుతుందా, రూపాయి-1.5 అవుతుందా, రూపాయి 70 పైసలు అవుతుందా, 2 రూపాయలు అవుతుందా అనేది అక్కడ ఆ సరౌండింగ్లో ఉన్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్, అదే రకంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్యక్రమాలు, అదే రకంగా ఆ స్థానికంగా కొన్ని, అంటే సాయిల్ పరంగా కావచ్చు, కొన్ని ఇష్యూస్ కూడా కొంత కారణం కూడా కావచ్చు. అటవీ భూములు ఉన్నాయనుకో, కొద్దిగా అటువైపు స్లోగా వెళ్తుంది. కొంత మంచి సాయిల్ ఉంది, రెడ్ సాయిల్ అది అనుకోండి, కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళే స్కోప్ ఉంటుంది. దానికి తోడు ప్రభుత్వ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇది ఎవరు కాదనలేని సత్యం. సో అట్లా ఇప్పుడు మహేశ్వరం వైపు ముఖ్యమంత్రి సంకల్పం పెట్టుకున్నారు. రైట్, ఆయనకు స్వతహాగా ఇష్టం ఉండొచ్చు, లేకుంటే ఇతరత్ర కారణాలు ఉండొచ్చు. మంచి ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. తన పేరిట ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు జరిగాయి తన పరిపాలనా సమయంలో అని చెప్పి చాటుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. దట్స్ వెల్ అండ్ గుడ్. కాకపోతే ఎప్పటివరకు అవుతాయి, ఇది మనం లాజికల్గా ఆలోచించాల్సిన థింగ్. అబ్బో ఇప్పుడు సూపర్ అవుతున్నాయి కదా అని ఏ 3-4 ఏళ్లలో డబ్బులు అయిపోవు కదా, వాళ్ళు చెప్తుండొచ్చు డబ్బులు అయితే అయిపోవు. సో మనది లాజికల్ థింకింగ్ ఉండాలి. చెబుతున్న ప్రాజెక్టులు గ్రౌండ్లో రియాలిటీగా ఉన్నాయా లేదా అని అనలైజ్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని ఒక డెసిషన్ తీసుకోవాలి. అంతేకాని మల్టిపుల్ ఆలోచనలతో టైం వేస్ట్ చేసుకోవద్దు. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి మహేశ్వరం వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆయన చేసుకున్న కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్క ముఖ్యమంత్రి, మరి విజయవాడ హైవే ఒక్కరు కాదు, ఏకంగా 5 మంత్రులు ఆ రూట్ మీద ఫోకస్ చేసిన పరిస్థితి. మరి అటువైపు ఎలా ఉండాలి? అఫ్కోర్స్ ముఖ్యమంత్రిత్వ స్థాయిలో వాళ్ళు ప్రభుత్వంలో కార్యక్రమాలను చక్కబట్టలేకపోవచ్చు, పథకాలను ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు, కానీ దేర్ రోల్ ఆల్సో ఎ వాల్యుబుల్ రోల్, నో డౌట్. మళ్ళీ ఎవరన్నా ఆషామాషి మంత్రులా అంటే కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి, అదే రకంగా మల్లు బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అండ్ ఉప ముఖ్యమంత్రి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరావు రెవెన్యూ, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయం, ఇంత ప్రధానమైన శాఖలను చూస్తున్న 5 హైదరాబాద్కు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన రాకపోకలు చేసేది విజయవాడ హైవే.
మరి విజయవాడ వైపు ఏమేం కార్యక్రమాలు వస్తున్నాయి? బ్రహ్మాండమైన కార్యక్రమాలు వస్తున్నాయి. బట్ అవి అంత పబ్లిసిటీకి నోచుకోవట్లేదు. అది ఆర్గానిక్ గ్రోత్ దిశగా వెళుతుంది ఆ రూటు. సో ఇది నేను చెప్పదలుచుకున్నాను ఇన్వెస్టర్లకి. వెరీ వెరీ మచ్ వాల్యుబుల్ పాయింట్ ఇది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ అవుతున్న రూట్ చూడాలా, ఆర్గానిక్ గ్రోత్ కనిపిస్తున్న రూట్ చూడాలి. అఫ్కోర్స్ విజయవాడ రూటు 30 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ పరంగా ఉంది, కాకపోతే చాలా కాలంగా స్తబ్దుగా ఉంది బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్, అవన్నీ తెలుసు. బట్ ఆ మెనీ రీజన్స్ ఇప్పుడు ఓవర్కమ్ అవుతున్నాయి. ఎలా ఓవర్కమ్ అవుతున్నాయి? విజయవాడ హైవే ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా హైదరాబాద్ విజయవాడ హైవే కాదు, పూణే, హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం వరకు ఉన్న హైవే. ఈ హైవేలో హైదరాబాద్ విజయవాడ స్ట్రెచ్ చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆంధ్రప్రదేశ్ నుంచి కనెక్టివిటీ ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎక్కువగా రాకపోకలు సాగించే రూట్ అది. ఆ రూట్ గురించి మనం తెలుసుకోవాలి అంటే ప్రధానమైన పండుగలు వచ్చినప్పుడు, ముఖ్యంగా పెద్ద పండుగ సంక్రాంతి వచ్చినప్పుడు పంతంగి దగ్గర వెహికల్స్ చూస్తే తెలిసిపోతుంది ఆ రూట్ ఇంపార్టెన్స్ ఏందనేది. సో ఫుడ్ కోర్ట్స్లు, ప్రతి 2-3 కిలోమీటర్లకు ఒక హోటల్, ఇట్లాంటివన్నీ చాలా చాలా వ్యాపార కార్యక్రమాలు ఉంటాయి. ఆ రూట్ చాలా ఇంపార్టెంట్ రూల్ నా అబ్జర్వేషన్ అయితే. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్లో ఉండి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్న పర్సన్ని. సో ఈ రకంగా చూస్తే విజయవాడ హైవేకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. దానికి తోడు ఇప్పుడు సూర్యాపేట దాకా ఒక గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్, దండుమల్కాపూర్ నుంచి ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీ, ఎంఎస్ఎంఈ ఆ డెవలప్మెంట్స్, తర్వాత విజయవాడ హైవేకు ప్యారల్గా 150 ఫీట్ల రోడ్డు ఇంకొకటి రాబోతుంది చౌటుపల్లి దగ్గర కనెక్టివిటీ దాకా. అంటే విజయవాడ హైవేకు ప్యారలల్గా వెళ్తుంది రామోజీ ఫిల్మ్ సిటీ, అదే రకంగా దండుమల్కాపూర్ ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్ నుంచి అట్లా అక్కడ నుంచి వెళ్ళి చౌటుపల్లి దగ్గర కలిసే రకంగా 150 ఫీట్ రోడ్ తీసుకెళ్తున్నారు. చౌటుపల్లి దగ్గర నార్త్ రీజనల్ రింగ్ రోడ్డు, సౌత్ రీజనల్ రింగ్ రోడ్డును కలిపే ఒక ఇంటర్ ఎక్స్చేంజ్ సెంటర్ రాబోతుంది. ఆ ఇంటర్ ఎక్స్చేంజ్ సెంటర్ ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉండి పలు ఫుడ్ కోర్ట్లు కావచ్చు, రెస్ట్ రూమ్స్ కావచ్చు, ఇట్లన్నీ ఏర్పాటు కాబోతున్నాయి. తర్వాత సూర్యాపేట దాకా ఇండస్ట్రియల్ కారిడార్, త్రిబుల్-ఆర్, ఇన్ని మల్టిపుల్ ఎలాంటి ఏమంటారు వాటిని, ఏదో కృత్రిమంగా ఆర్టిఫిషియల్ హైప్ కాకుండా ఒక ఆర్గానిక్ వేలో ఒక ఏరియా డెవలప్ అవడానికి వెళ్తుంది. మనం అనొచ్చు మరి ఇంతకాలం విజయవాడకి ఏమైంది అంటే, మెయిన్ రోడ్డు ప్రాబ్లం, విపరీతమైన రష్. ఒకవేళ ఫాస్ట్గా విజయవాడ నుంచి ఫాస్ట్గా మనం కొత్తగూడ సర్కిల్ అంటారు దాన్ని, భూతాన్ పోచంపల్లి, అక్కడ దాకా ఫాస్ట్గా వచ్చినా అక్కడి నుంచి మనం ఎల్బీ నగర్ రావడానికి తల ప్రాణం తొక్కొచ్చేది. బట్ ఇప్పుడు అవి సాల్వ్ అవుతున్నాయి కదా. ఎలా అంటే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ దాకా, ఇప్పుడున్న దాని ప్రకారం హయత్ నగర్ దాకా మెట్రో సెకండ్ ఫేజ్ వస్తుంది 7 కిలోమీటర్లు. సో దాన్ని మొన్న మధ్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ కూడా ఒకటి అనౌన్స్ చేశారు. ఆల్మోస్ట్ పెద్ద అంబర్పేట దాకా కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది అని గట్టిగా. ఒకవేళ అది కూడా జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు, ఈ ఫేజ్లోనే కలపొచ్చు కూడా. అయితే పెద్ద అంబర్పేట అంటే ఆల్మోస్ట్ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వరకు ఉంటుంది. ఆ తర్వాత నుంచి మనకు చౌటుప్పల్ దాకా దగ్గర దగ్గర 11 ఫ్లైఓవర్లు వస్తున్నాయి. ఒకటి ఆల్రెడీ ఇనాగ్రేట్ అయింది, ఇంకొక 1-2 మంత్స్లో ఇంకొక 2-3 ఇనాగ్రేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో హైవే కూడా 8 లైన్స్ అవుతుంది. ఇన్ని ఆ ప్రాబ్లం, ట్రాఫిక్ ప్రాబ్లం సాల్వ్ అయితే ఆ రోడ్కు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాన్ని పరిశీలించిన ప్రతి ఒక్కరూ ఇది కాదనేది సత్యం. ఏ రూట్లో గనక రోడ్ కనెక్టివిటీ బాగుండి మెయిన్ రోడ్లకు దగ్గర ఉంటే అది ఖచ్చితంగా ఎవరు ఏం చేసినా చేయకపోయినా కూడా డెఫినెట్గా అక్కడ అప్రిషియేషన్ వస్తుంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ఇది అందరికీ కాదనేది సత్యం ఇది. సో కాబట్టి ఇప్పుడు విజయవాడ హైవేకి సంబంధించి అంటే నేనేమి రేవంత్ రెడ్డి గారిని తప్పుపట్టట్లేదు, లేదు 5 మంత్రులు ఎక్కువ చేస్తున్నారని చెప్పి నేను అనట్లేదు. కాకపోతే జస్ట్ ఒక లాజిక్ కనిపించింది నాకు. అరే ముఖ్యమంత్రి ఒక్కరే మరి తను ముచ్చర్ల వైపు అంత ఫోకస్ చేస్తున్నారు. అఫ్కోర్స్ దాంట్లో కూడా పార్ట్ ఉంటుంది, మిగతా క్యాబినెట్ది పార్ట్ ఉంటుంది, లేదని కాదు. ఎందుకంటే ఏ డెసిజన్ అయినా ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి డామినేషన్ ఉన్నప్పటికీ కూడా క్యాబినెట్ సమిష్టి నిర్ణయాలే అంతిమంగా ఇంప్లిమెంట్ అవుతాయి. సో మంత్రులందరూ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, నేను కాదనను. బట్ అట్ ద సేమ్ టైం ఈ 5 నేను చెప్పిన 5 మంత్రులు కూడా పవర్ఫుల్ మినిస్టర్స్ ప్రజెంట్ గవర్నమెంట్లో. ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్కువనా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తక్కువనా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తక్కువనా, లేకపోతే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు తక్కువనా, లేకపోతే ఒక ఫెరోషియస్ లీడర్గా స్వల్పకాలంలోనే గత 10-12 ఏళ్లలోనే ఒక ఫెరోషియస్ లీడర్గా ఎదిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్కువనా. సో ఇలాంటి 5 ప్రధానమైన మంత్రులు ఆ రూట్ నుంచి చూస్తున్నారు కాబట్టి ఆ రూట్ వైపు బాగుంటుందని నేను అనుకుంటున్నాను.
సో దానికి తోడు ఈ ప్రాజెక్టులు కూడా కనిపిస్తున్నాయి. ఒకటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న ఇండస్ట్రియల్ కారిడార్ అప్ టు సూర్యాపేట, అదే రకంగా రీజనల్ రింగ్ రోడ్, అది కూడా సెంట్రల్ అండ్ స్టేట్ కాంబినేషన్లో డెవలప్ అవుతుంది. దానికి సంబంధించిన ఒక పెద్ద ఇంటర్ ఎక్స్చేంజ్, తర్వాత దానికి సంబంధించి ఆ ఇంటర్ ఎక్స్చేంజ్ పరిధిలో వివిధ వాణిజ్య కార్యకలాపాలు, దానికి తోడు 150 ఫీట్ రోడ్ ఒకటి ప్యారలల్గా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ డెవలప్మెంట్లు కనిపిస్తున్నాయి. తర్వాత ఇప్పుడు నేను చెప్పిన రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది, గతంలో ఉన్న సమస్యలు దూరం అవ్వబోతున్నాయి. వీటన్నింటికి తోడు బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. అఫ్ కోర్స్ అది రేపు ఎల్లుండి అవుతుందని నేను చెప్పను. బుల్లెట్ ట్రైన్ అనేది చాలా పెద్ద కార్యక్రమము. అహ్మదాబాద్ నుంచి ముంబై వేస్తున్న అదే మనకు 2030 దాకా పూర్తయ్యే పరిస్థితి లేదు. బుల్లెట్ ట్రైన్ అనేది ఇప్పుడు అప్పుడే సాధ్యం కాకపోవచ్చు, అది ప్రతిపాదనలు ఉంటే ఉండొచ్చు, కానీ సాధ్యం కాదని నా అభిప్రాయం. కానీ విజయవాడ నుంచి అమరావతిని కలుపుతూ హైదరాబాద్ వరకు ఒక స్పెషల్ ఎక్స్క్లూజివ్ ట్రైన్ రూట్ వేయాలన్న డిమాండ్ మాత్రం ఆల్మోస్ట్ రాష్ట్ర విభజన అప్పటి నుంచి ఉంది. చంద్రబాబు తన మొదటి టైంలో ప్రయత్నం చేశారు. అన్ఫార్చునేట్లీ ఆయన మోదీకి దూరం అవడంతో ఆ ప్రాజెక్టు పక్కన పడింది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ దానికి సంబంధించిన చర్చలు మొదలైన పరిస్థితి. అదైతే సాధ్యమవుతుంది, ఎందుకంటే ఒకవేళ అది కనుక టేకప్ చేయదలుచుకుంటే చంద్రబాబు ఈ టర్మ్ పూర్తయ్యేసరికి దాన్ని పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పుడు హీఈస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, మనకు తెలుసు. అలాగనే ఆయన అడదిడమైన కోరికలు కోరుతానని కూడా నేను అనుకోను. ఆయన ఈ అమరావతి ఎక్స్క్లూజివ్ రైల్వే లైన్కి సంబంధించి మాత్రం ఆయన తీసుకొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ మొన్నటి మల్కాన్గిరి నుంచి భద్రాద్రి ఎక్స్క్లూజివ్ ట్రైన్ రూట్ టైంలోనే ఇది కూడా అనౌన్స్ చేయాలి, కానీ మరి ఎందుకు పడితో తెలియదు. సో ఓవరాల్గా అది కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి విజయవాడ హైవే ఆర్గానిక్ రియల్ ఎస్టేట్ గ్రోత్కు మళ్ళీ సంకేతం క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ అన్ని అంశాలను పరిశీలిస్తే ఇది జస్ట్ ఒక అబ్జర్వేషన్. అలాగని నేను రేవంత్ రెడ్డి గారు అక్కడ ఏదో ముచ్చర్ల దగ్గర ఫ్యూచర్ సిటీ చేయరు అని చెప్పి అనట్లేదు. కాకపోతే పాసిబిలిటీస్ని ఒక సుదీర్ఘ జర్నలిస్ట్ అనుభవం ఉన్న నేను ఆ పాసిబిలిటీస్ని ఈ పాసిబిలిటీస్ని కొద్దిగా బేరీజు వేసి విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాను. సో పూర్తిగా ఒక కొత్త నగరాన్ని, జీరో నుంచి మొదలయ్యే ఒక నగరాన్ని ఏర్పాటు చేయాలంటే మరి నాకు తెలిసి ఒక 10 years సరిపోతుందని నేను అనుకోను, ఒక పరిపాలనా కాలం సరిపోతుందని నేను అనుకోను. బట్ ఆయన సంకల్పం ఎంత గట్టిగా ఉంటే అంత గట్టిగా చేయొచ్చు ఆయన. దట్ టు హీస్ మోస్ట్ పవర్ఫుల్ సీఎం లాగా ఇప్పుడైతే కనిపిస్తున్నారు. కాబట్టి ఫండ్స్ కూడా అవైలబిలిటీ ఉంది. అంతో ఇంతో రాజకీయ పరంగా విభేదాలు ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో సహాయ సహకారాలు తీసుకుంటూనే ఉన్నారు చాకచక్యంగా. కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన చేస్తుండొచ్చు. బట్ 4 సంవత్సరాల పరిపాలనా కాలం సరిపోతుందని నేనైతే అనుకోను. ఎట్ ద సేమ్ టైం ఇంతమంది మంత్రులు ఉన్నారు కాబట్టి విజయవాడ వైపు రాష్ట్ర ప్రభుత్వంతో ప్రమేయం ఉన్నా లేకున్నా కేంద్ర ప్రభుత్వంతో జత కలిసి కొనసాగుతున్న కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అవి కొంత ప్రభావం చూపించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆర్గానిక్ గ్రోత్ ఉండే అవకాశం అటువైపు ఉంది అనేది నా అభిప్రాయం. విజయవాడ హైవేనా శ్రీశైలం హైవేనా అని కొంతమంది నన్ను అడుగుతున్న వారికి నాకు తోచిన అబ్జర్వేషన్తో పాటు ఈ కామెంట్ చేయాలనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై కామెంట్, ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ అమాంగ్ యువర్ వాట్సాప్ సర్కిల్స్. ప్లీజ్ కామెంట్ చేయండి. ఒకవేళ నా అభిప్రాయంతో మీరు విభేదించవచ్చు, నో ప్రాబ్లం, కామెంట్ చేయండి, కానీ కొద్దిగా హుందాగా కామెంట్ చేయండి. అదే రకంగా నేను డ్రైవింగ్ చేస్తూ వీడియోస్ చేస్తున్నానని కొంతమంది పాపం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను. సేమ్ టైం ఇది సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్కి అనుగుణంగానే, ఎందుకంటే ఐఎమ్ నాట్ అడ్రస్సింగ్ ఎట్ ఆల్, కెమెరాని అడ్రస్ చేయట్లేదు, జస్ట్ నా డ్రైవింగ్ చేసుకుంటూ నా కామెంట్ చేస్తున్నాను. మీరు ఫోన్లలో మాట్లాడుతుంటారు డ్రైవింగ్ చేస్తూ, దానిలాగానే ఇది, కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది, నేనేమి ఫోన్ చేతిలో పట్టుకోవట్లేదు, ఫోన్ మాట్లాడుకుంటే తప్పు, బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడవచ్చు అని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. నేను ఇంకా బ్లూటూత్ కూడా పెట్టుకోవట్లేదు, జస్ట్ న్యాచురల్ ఆడియోనే రికార్డ్ అవుతుంది. సో ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డ్రైవింగ్. ఎక్కువ 70% డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, 30% మాత్రమే వీడియో మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇది జస్ట్ క్లారిఫికేషన్. అండ్ ఇంకొక ఇష్యూ కూడా చెప్తున్నారు, చాలామంది ఇన్సూరెన్స్ వాటి గురించి మాట్లాడుతున్నారు. బస్ రైడర్స్ చేస్తున్నారు ట్రావెల్ బ్లాగ్స్, చూస్తుండొచ్చు మీరు. ఆ వీడియోస్ కంటే డేంజర్ ఇది. 80-90 కిలోమీటర్లు వాడు వెహికల్ టెస్ట్ రైడ్ చేస్తున్నామని చెప్పి ప్రాక్టికల్గా దే ఆర్ రికార్డింగ్ అండ్ డ్రైవింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 90 and 100. దట్ ఈస్ మోస్ట్ డేంజరస్. ఇది కాదు, నేను చాలా 30, less than 30 స్పీడ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ కెమెరా. ఓకే, నాలో నేను మాట్లాడుకుంటున్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, హోప్ దిస్ క్లారిఫికేషన్ సంవాట్ ఒక మెసేజ్ వెళ్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇది గైడ్ లైన్స్, ట్రాఫిక్ గైడ్ లైన్స్కు లోబడే జరుగుతుంది. నితిన్ గడ్కరీ స్టేట్మెంట్ చూడండి లోక్సభ వేదికగా. ఈవెన్ నేను బ్లూటూత్ కూడా పెట్టుకోవట్లేదు, బ్లూటూత్ పెట్టుకోవడం కూడా అలౌడ్, బ్లూటూత్ పెట్టుకొని ఫోన్ మాట్లాడడం అలౌడ్. ఓకే, నేను బ్లూటూత్ కూడా పెట్టుకోవట్లేదు, జస్ట్
నాలో నేను మాట్లాడుకుంటున్నట్టుగా వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఇది నామ్స్కు భిన్నం కాదు, సేమ్ టైం నాకు హామ్ కాదు, సేమ్ టైం కమ్యూటర్స్కి, రోడ్డు మీద కమ్యూటర్స్ కూడా, కమ్యూటర్స్ నాట్ కంప్యూటర్స్, కమ్యూటర్స్ కూడా హాని కాదు. అట్ ద సేమ్ టైం ఐఎమ్ ఫోకసింగ్ 70% ఆన్ డ్రైవింగ్ అండ్ 30% ఆన్ వీడియో రికార్డింగ్. దయచేసి ఆ కామెంట్స్ ఆపమని విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సేమ్ టైం ఆ షేర్ పక్కన ఒకటి థ్యాంక్స్ అనే ఒక బటన్ ఉంటుంది, వీలైతే అది కూడా నొక్కండి, హెల్ప్ చేయండి. ఏదో ప్రోత్సాహంగా ఉంటుంది. హరికథ అట్లాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు చివరి రోజుల్లో పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక హారతి తీసి పంపించేవాళ్ళు. దాని అర్థం వాళ్ళ విద్వత్తుకు అది పరిహారం కాదు, వాళ్ళ పారితోషికం కాదు, జస్ట్ ఎంకరేజ్మెంట్ కింద ఫీల్ అవుతారు. సో థ్యాంక్స్ బటన్ నొక్కి నాకు కూడా హెల్ప్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.